ఫ్రెండ్స్ ఇది CMF Phone 1 బై నథింగ్. ఇది నథింగ్ నుంచి CMF బ్రాండింగ్లో వచ్చిన ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ది 16,000 రూపాయలు ఉండేది. నా దగ్గర ఉన్న మోడల్ కూడా బేస్ మోడలే. నేను ఇది కార్డ్ ఆఫర్లో 15,000 రూపాయలకి కొన్నాను. రివ్యూ చేయడం కోసం మాత్రమే కొన్నాను. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ ఫుల్ రివ్యూ చూద్దాం. అసలు ఆ ప్రైస్లో ఈ ఫోన్లో ఏ డిపార్ట్మెంట్స్ బాగున్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ బాగాలేవు, ఏమేమి కాంప్రమైజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసారంటే ఈ ఫోన్ కొనాలా వద్దా అని చెప్పి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ ఇది మీకు సన్నగా ఒక స్వీట్ బాక్స్ లాగా వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది, దాని తర్వాత USB ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అండ్ దాని తర్వాత సిమ్ ఇజెక్టర్ టూల్ అవుట్ ఉంటుంది, కొంత పేపర్ వర్క్ ఉంటుంది. అంతే, బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు బాక్స్ లో ఛార్జర్ స్కిప్ చేశారు. ఇదైతే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవాలి. బాక్స్ లో ఛార్జర్ ఖచ్చితంగా ఇస్తే ఈ ప్రైస్ బడ్జెట్ లో బాగుండేది. ఎందుకంటే 15,000 రూపాయలు పెట్టే వాళ్ళు మళ్ళీ ఛార్జర్ కోసం ఎక్స్ట్రా మళ్ళీ 1,300 పెట్టాలి. సో అది ఓవరాల్ ఫోన్ ఇన్వెస్ట్మెంట్ ని ఇంకా పెంచేస్తుంది. ఛార్జర్ ఇచ్చుంటే చాలా బాగుండేది, వర్త్ ఉండేది. ఛార్జర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అండ్ ఫోన్ మీద స్క్రీన్ గార్డ్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్ లో ఎట్లాంటి కేస్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఫస్ట్ స్పెషల్ థింగ్ అండ్ యూనిక్ థింగ్ వచ్చేసరికి డిజైన్ అనే చెప్పుకోవాలి. నార్మల్ గా చూస్తే ఈ ఫోన్ మీకు అంతేం అనిపించదు. కొద్దిగా బైకి ఈ నట్లు కనిపిస్తూ ఉంటాయి, ఈ స్క్రూస్ కనిపిస్తూ ఉంటాం, కొద్దిగా అది మీకు యూనిక్ గా ఉండొచ్చు. అండ్ మీకు బోర్ కొడితే ఈ ప్యానల్ ఈ స్క్రూస్ ఇప్పుడు తీసుకొని మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ప్యానల్ తీసేయచ్చు. అండ్ నథింగ్ వాళ్ళు కొన్ని అదర్ ప్యానల్స్ కూడా లాంచ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది, ఈ బ్లాక్ కలర్ నాకు నచ్చలేదు, నేను గ్రీన్ కలర్ ప్యానల్ వేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను గ్రీన్ కలర్ ప్యానల్ నథింగ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకొని ఈ ప్యానల్ లేను ఆ గ్రీన్ కలర్ ప్యానల్ తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ కలర్స్ ఉన్నాయో ఆ ప్యానల్స్ అన్ని కూడా మీరు ఒక్కొక్క ప్యానల్ కి 1,500 రూపాయలు చొప్పున కాస్ట్ పెట్టుకొని మీరు ఆ ప్యానల్ సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉండేది. లాజికల్లీ మాట్లాడదాం, 15,000 రూపాయల్లో ఫోన్ కొనుక్కున్న వాళ్ళు బ్యాక్ అపియరెన్స్ కి అంత వాల్యూ ఇస్తారంటారు. అంటే 15,000 రూపాయలకి ఫోన్ కొనుక్కున్నాం, మళ్ళీ ఎక్స్ట్రా 1,500 పెట్టి స్పేర్ ప్యానల్ కొనుక్కుంటాము అని అయితే నాకైతే అనిపించట్లే. ఎందుకంటే అది వినటానికి బాగానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మన ఫోన్ బ్లాక్ కలర్గా ఉంటే వర్కౌట్ కాదా, దీని మీద ఒక కేస్ వేసుకుంటే వర్కౌట్ కాదా, దీని మీద ఒక రంగుల కేస్ వేసుకుంటే వర్కౌట్ కాదా, లేదంటే దీని మీద ఒక స్కిన్ వేసుకుంటే వర్కౌట్ కాదా, వర్కౌట్ అయింది కదా. సో ఈ బ్యాక్ ప్యానల్ చేంజింగ్ అనేది మనకి వినటానికి కొద్దిగా ఫ్యూచరిస్టిక్గా కొత్తగా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఈ ప్రైస్ బడ్జెట్లో ఎస్పెషల్లీ మీరు 1,00,000 రూపాయలు ఫోన్కి తీసుకెళ్లి బ్యాక్ ప్యానల్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి విపరీతమైన బ్యాక్ ప్యానల్ లాంచ్ చేస్తే అది వేరే విషయం. 1,00,000 రూపాయలు ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి 1,000 రూపాయలు 2,000 పెట్టి బ్యాక్ ప్యానల్ కొనుక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు. బట్ 15,000 రూపాయల సెగ్మెంట్లో ఫోన్ కొనుక్కొని మళ్ళీ బ్యాక్ ప్యానల్కి 1,500 పెట్టాలంటే అది అంత వర్కౌట్ అయ్యే థింగ్ అయితే కాదు. బట్ ఇదైతే ఉంది, మీరు ఈ స్క్రూస్ అన్నింటిని ఎప్పుడు తీసుకోవచ్చు. నార్మల్గా మన స్క్రూ డ్రైవర్ పెట్టి ఎప్పుడు తీసుకోవచ్చు. బాక్స్లో వీళ్ళైతే సిమ్ ఇజెక్టర్ టూల్కి ఏమి స్క్రూ డ్రైవర్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు ఎక్స్ట్రాగా ఏదైనా బ్యాక్ ప్యానల్ కొనుక్కుంటే ఆ బ్యాక్ ప్యానల్ బాక్స్లో సిమ్ ఇజెక్టర్ టూల్ కమ్ స్క్రూ డ్రైవర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ మెయిన్ ఫోన్ బాక్స్లో అయితే మాత్రం స్క్రూ డ్రైవర్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు. మన దగ్గర ఉన్న నార్మల్ ఇంట్లో స్క్రూ డ్రైవర్స్ తోటి ఈ బ్యాక్ ప్యానల్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి, బ్యాక్ ప్యానల్ అయితే అంత క్వాలిటీగా అయితే లేదు, ఈజీగా స్క్రాచెస్ అయితే పడిపోతాయి. మీరు ఒక పిన్నీస్ తోటి అట్లా గీకేసినా కానీ స్క్రాచెస్ అయితే పడతాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంగా మాట్లాడుకున్నా కానీ బిల్డ్ క్వాలిటీ కూడా కొద్దిగా పూర్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్యాక్ ప్యానల్ రీప్లేసబుల్ ఇచ్చారు కదా, సో కొద్దిగా ఈజీగా స్క్రాచెస్ పడతాయి. బిల్డ్ క్వాలిటీ కూడా కొద్దిగా పూర్ ఉందనే చెప్పాలి. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్లాస్టిక్ అయినా కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. కొద్దిగా ఇది మ్యాటీ ఫినిష్ తోటి వస్తుంది కాబట్టి చేతిలో పట్టుకోవడానికి బాగుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.67 సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. నేను నార్మల్గా లక్ష్మీటో తోటి బ్రైట్నెస్ చెక్ చేసినప్పుడు 1100 nits వరకు బ్రైట్నెస్ అయితే వస్తుంది. 1100 nits కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నా కానీ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా ఓవరాల్ మీకు చూడడానికి బాగుంది. కాకపోతే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి డిస్ప్లేలో బెజల్స్ అన్ని కూడా మీకు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాకపోతే అన్ని కూడా యూనిఫామ్ బెజల్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే విషయంలో మనం అట్లాంటి కంప్లైంట్ అయితే చేయలేం. ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 7300 ప్రాసెసర్ అనేది Dimensity 7050 ప్రాసెసర్ కి సక్సెసర్. ఈ 7300 ప్రాసెసర్ మనకు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న Dimensity 7200 కంటే తక్కువ ప్రాసెసర్. మీరు 7300 నెంబర్ ఎక్కువ ఉందని చెప్పేసి 7200 కంటే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ చేసి అనుకోబాకండి. ఇది దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేయదు, దానికంటే కిందే ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది Snapdragon 695 ఉంది కదా, దానికంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఈ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. నార్మల్ గా డే టు డే టాస్క్ రన్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం, అండ్ గేమింగ్ కి కూడా నో ప్రాబ్లం. BGMI ఇది మీకు ఆ ప్రైస్ లో 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ HDR అల్ట్రా గ్రాఫిక్స్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. HDR అల్ట్రా గ్రాఫిక్స్ లో ఆడితే మాత్రం మీకు ఈజీగా ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో మీరు గేమింగ్ అయితే ఆ ప్రైస్ కి బాగా ఆడుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి, మరి ఫ్లాలెస్ అయితే ఉండదు. బట్ ఆ ప్రైస్ లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుందని చెప్పాలి. ప్రాసెసర్ వైజ్ గా కూడా ఆ ప్రైస్ లో చెక్ చేస్తుందని చెప్పాలి. అండ్ బ్యాటరీ గురించి
మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. బ్యాటరీ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీ వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ మీరు ఉదయాన్నే తీసుకెళ్లి ఛార్జింగ్ వరకు ఫోన్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు మళ్ళీ ఛార్జర్ ఎక్స్ట్రాగా బయట కొనుక్కోవాలి. CMF వాళ్ళ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసరికి 1300 రూపాయల ప్రైస్ అయితే ఉంది. సో ఫోన్ మీద మళ్ళీ మీరు ఛార్జర్ కోసం ఎక్స్ట్రా 1300 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో ఆ ఛార్జర్ తోటి మీరు ఛార్జ్ పెడితే ఒక 1 hour లోపు ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. మీరు థర్డ్ పార్టీ ఛార్జెస్ తోటి ఛార్జింగ్ పెడితే 2 hours వరకు టైం అయితే తీసుకుంటుంది. ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయకపోవడం అనేది మళ్ళీ చెప్తున్నాను కదా మేజర్ మైనస్ పాయింట్ అది అక్కడ. అండ్ నెక్స్ట్ ఫైనలీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సర్. సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండు కెమెరాస్ కూడా ఈ డెప్త్ సెన్సర్ సంగతి తీసేయండి, ఎందుకంటే డెప్త్ సెన్సర్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్ లో ఫోటోస్ మీకు చూడడానికి చాలా బాగుంటున్నాయి. HDR కంట్రోల్లో ఉంటుంది, ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా మీకు ఫేస్ మీద వైట్ టింట్ వేసేసినట్టు కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తుంది, కానీ ఓవరాల్ గా ఆ ప్రైస్ కి అయితే మాత్రం డే లైట్ ఫోటో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ లో లైటింగ్ కండిషన్లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా లో లైటింగ్ కండిషన్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే మీకు కొద్దిగా ఎనఫ్ లైట్ ఉన్నా కానీ ఇమేజ్ని బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో లో లైట్లో ఆ ప్రైస్కి డీటెయిల్స్ కూడా పర్లేదని చెప్పుకోవాలి. బట్ బ్యాక్ కెమెరా అయితే మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరాలో కొద్దిగా మీరు నాయిస్ నోటీస్ చేయొచ్చు అండ్ ఇమేజ్ కూడా కొద్దిగా సాఫ్ట్ వస్తుంది. బట్ ఓవరాల్ గా ఆ ప్రైస్కి లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను యూస్ చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు. 4K 30 FPS శాంపిల్ అయితే డే లైట్ ది చాలా బాగుంది, చాలా మంచి వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈవెన్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినా కానీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ లో వీడియో మీకు మరి అంతే ఉండదు, కానీ కొద్దిగా లైటింగ్ ఉన్నా కానీ వీడియో అయితే మీకు బ్రైట్ గా చూపించడానికి ట్రై చేస్తుంది. బట్ ఆబ్వియస్లీ వీడియోలో అయితే నాయిస్ ఉంటుంది. ఈ ప్రైస్ లో ఎంతకంటే బెటర్ బ్యాక్ కెమెరా వీడియో అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. వాళ్ళు 4K ఇస్తున్నారు, అదే ఎక్కువ. కొద్దిగా నాయిస్ ఉన్నా కానీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ వీడియో కూడా చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వీడియో సంగతికి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైటింగ్ సిచ్యువేషన్ లో సేమ్ బ్యాక్ కెమెరా సంగతే, మరీ లైటింగ్ తక్కువ ఉంటే కొద్దిగా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీడియో కూడా బడ్జెట్ ఫోన్ లో తీసినట్టు ఈజీగా మీకు అర్థం అవుతుంది. సో ఆ ప్రైస్ లో లో లైట్ పర్ఫార్మెన్స్ అనేది అన్ని ఫోన్స్ లో కొద్దిగా అటు ఇటుగానే ఉంటుంది. దీంట్లో కూడా లో లైట్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా అటు ఇటుగానే ఉంది. బట్ ఇక్కడ లో లైటింగ్ కండిషన్ లో ఫోటో డిపార్ట్మెంట్ లో ఒక ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి HDR ఇష్యూ ఉంది. మరి వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యూబ్ లైట్ ఉంది అనుకోండి, ట్యూబ్ లైట్ ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకుంటే ఫోటో అంతా కూడా కొద్దిగా బ్యాలెన్స్ చేసి చూపించడానికి మరీ ఏదో ఎఫెక్ట్ కొట్టేసినట్టు చూపిస్తుంది, అంత న్యాచురల్గా ఉండట్లేదు. సో ఇది HDR ఇష్యూ అయితే ఉంది. అండ్ బ్యాక్ కెమెరాలో వచ్చరికి నైట్ మోడ్ ఇష్యూ అయితే ఉంది. మీరు నైట్ టైం నార్మల్ సబ్జెక్ట్స్ని ఫోటో తీసినప్పుడు ఫోటోని బాగా బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది, దానివల్ల డీటెయిల్స్ అయితే చాలా మిస్ అవుతున్నాయి. సో ఫోటో కూడా చూడడానికి అంత బాగా అయితే ఉండట్లేదు. సో లో లైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే బ్యాక్ కెమెరాదైనా కానీ ఫ్రంట్ కెమెరాదైనా కానీ ఫోటో డిపార్ట్మెంట్లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఈ ప్రైస్లో ఇదే ఎక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్లో అన్ని ఫోన్స్ కూడా అంతే ఉంటాయి. డే లైట్ బాగుంటాయి, డే లైట్లో ఇన్ఫాక్ట్ ఇది చెప్పాలంటే డే లైట్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్లో. బట్ లో లైట్ అయితే మాత్రం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. కింద సైడ్ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకోటి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ సిమ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ట్రిపుల్ స్లాట్ ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే బడ్జెట్ ఫోనే కాబట్టి పెద్ద స్పేస్ కూడా ఏమంత ఆక్యుపై చేయదు. సో ట్రిపుల్ స్లాట్ ఇచ్చి ఉంటే బడ్జెట్ యూజర్స్ కి చాలా బాగుండేది. అండ్ 15,000 రూపాయల సెగ్మెంట్లే కాబట్టి ఖచ్చితంగా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చి ఉండాల్సింది, అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. 5G సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. అండ్ కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ సిగ్నల్ ఇష్యూస్ కానీ ఎక్కడ లేవు. అండ్ దీనిలో మీరు కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, బట్ ఇది మీకు గూగుల్ డైలాగ్ తోడు వస్తుంది. కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇక సాఫ్ట్వేర్ అండ్ UI గురించి మాట్లాడుకుంటే ఇది మీకు Android 14 తోటి వస్తుంది. అండ్ నథింగ్ OS 2.6 తోటి వస్తుంది. OS అయితే ఇది మీకు చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. నథింగ్ OS గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, దీనిలో మీకు డెడికేటెడ్ ఫోటోస్ యాప్ కానీ డెడికేటెడ్ ఫైల్ మేనేజర్ కానీ ఏమి ఉండవు. జస్ట్ మీరు గూగుల్ ఫైల్స్ వాడుకోవాలి అండ్ గూగుల్ ఫోటోస్ వాడుకోవాలి. సో స్టాక్ అనేది వాడుతున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పెద్దగా ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండవు, అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ రివ్యూ అయితే నాకైతే ఈ ఫోన్ 16,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్కి వర్తీ అనే అనిపిస్తుంది. ఎందుకంటే డిస్ప్లే AMOLED డిస్ప్లే వాడారు, మంచి ప్రాసెసర్ ఉంది, అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, ఆ ప్రైస్కి బాగుంది. అండ్ ఆ ప్రైస్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఆ ప్రైస్కి ఎక్కువ కాంప్రమైజ్ చేశారనిపించింది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ తీసేయడం ఒకటి, అండ్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోవడం ఒకటి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఛార్జర్ కానీ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటే ఈ
3.5mm హెడ్ ఫోన్ జాక్ తీసేయడం కానీ, స్టీరియో స్పీకర్స్ లేకపోవడం కానీ ఇవేవి పిక్చర్లోకి వచ్చాయి కాదు. ఆ ప్రైస్లో ది బెస్ట్ ఫోన్ అని ఉండేది. బట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు కాబట్టి 16,000కి మళ్ళీ మీరు ఎక్స్ట్రా 1,300 రూపాయలు పెట్టుకోవాలి. అంటే 17,300 రూపాయల దాకా మీ ఫోన్ మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. సో 17,000 రూపాయల ప్రైస్కి ఇది వర్త్ అంటే ఖచ్చితంగా వర్త్ కాదు. ఎందుకంటే ఆ ప్రైస్కి ఇంకా కొద్దిగా మీరు మనీ యాడ్ చేసుకుని iQOO Z9 తీసుకోవచ్చు. iQOO Z9 దీనికంటే కూడా ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కానీ బెటర్ ఫోన్. సో ఫోన్ అయితే బాగానే ఉంది కానీ బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది పెద్ద మైనస్ పాయింట్. ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే 16,000 రూపాయల ప్రైస్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఛార్జర్ ఎక్స్ట్రాగా మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి, అదైతే మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ మీరు ఒకవేళ ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆఫర్ స్టైల్లో తీసుకోండి. ఆఫర్ స్టైల్ ఏదైనా క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే ఈ ఫోన్ మీకు 15,000 రూపాయల ప్రైస్కి వస్తుంది. ఫోన్ 15,000 రూపాయలు, ఛార్జర్ 1,300 రూపాయలు, 16,300 రూపాయలు ఈ ఫోన్ మీద మీరు పెట్టే ఫైనల్ బడ్జెట్ అవుతుంది. సో అలాగని ఈ ఫోన్ మీ చేతికి వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఛార్జర్తో కలిపి 16,000 రూపాయల చేంజ్కి ఈ ఫోన్ మీ చేతికి వస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్లో ఇది మంచి డీల్. లేదు 17,000 రూపాయలు 18,000 రూపాయల దాకా వెళ్తుందంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రైస్లో దీనికంటే బెటర్ ఫోన్స్ ఉంటాయి. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే నథింగ్ CMF ఫోన్ 1 మీద. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.